చంద్రబాబు గారి బాటలోనే ఇప్పుడు రేవంత్ కూడా ప్రయాణిస్తున్నట్టున్నారు. ఎందుకంటే చంద్రబాబు గారి విజన్తోనే అభివృద్ధి చెందిందని నమ్మేటటువంటి వర్గమే ఇప్పుడు రేవంత్ కూడా నమ్ముతున్నారు. చంద్రబాబు గారు అప్పుడు విజన్ 2020 అనేవాళ్ళు, ఆ తర్వాత 2040 ఏదో చెప్పుకొచ్చారు మొన్న మధ్యన. సరే, జనం అది పట్టించుకోలేదు. ఇప్పుడు 2050 విజన్తో ముందుకు వెళ్తానంటూ రేవంత్ రెడ్డి తాజాగా ప్రకటించారు. వేగవంతమైన అభివృద్ధికి రాష్ట్రం మొత్తానికి మెగా మాస్టర్ ప్లాన్ ఉండాలనేది తమ ప్రభుత్వ విధానం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణకు 2050 మెగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన మీద ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు ప్రభుత్వాలు హైదరాబాద్ మహానగరం వరకే బృహత్తర ప్రణాళికలు తయారు చేశాయని, తాము దీనికే పరిమితం చేయదలుచుకోలేదని చెప్పారు. రింగ్ రోడ్డు మొత్తం రైలు వసతి కల్పించాలని యోచిస్తున్నట్టు చెప్పారు. ఆదివారం హైదరాబాద్ నానక్రామ్గూడలో అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ నూతన భవనాన్ని సీఎం ప్రారంభించారు. చైనాలో ప్రపంచంలో ఎలాంటి వస్తువు కావాలనో దొరికే సిటీలను అభివృద్ధి చేశారు. ఇక్కడ అలాగే చేయాలనుకుంటున్నాం. 10-15 శాటిలైట్ టౌన్షిప్లను పెద్ద ఎత్తున చేపట్టాలని, మౌలిక వస్తువుల రంగాన్ని ప్రోత్సహించాలనేది మా విధానం. హైదరాబాద్ చుట్టూ 14 జాతీయ రాష్ట్ర రహదారులు ఉన్నాయి. అక్కడ 2-3 వేల ఎకరాల విస్తీర్ణంలో 10-15 కంపెనీలతో ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. ఈ విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉంది. స్పష్టత లేని అంశాలపై అనుభవజ్ఞుల సూచనలు తీసుకునేందుకు భేషజాలు లేవు అన్నటువంటి విషయాన్ని చెప్పారు. గతంలో సీఎంలుగా పనిచేసిన చంద్రబాబు, రాజశేఖర రెడ్డి, కేసీఆర్ల రాజకీయం ఆలోచన విధానం ఎలా ఉన్నా హైదరాబాద్ అభివృద్ధి విషయంలో అంతకుముందు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగించారు. ఈ సంప్రదాయం ఇక ముందు కొనసాగుతుంది. ఆ ముగ్గురు సీఎంల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని మరింత వేగంగా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి కృషి చేస్తా అంటూ ప్రకటించారు.